హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజువీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ప్రియదర్శి లీడ్ రోల్ పోషించిన కోర్ట్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 35 minutes అనమాట. వాల్ పోస్టర్స్ సినిమా బ్యానర్ పై హీరో నాని సమర్పించారు. డైరెక్టర్ వచ్చేసి రామ్ జగదీష్ అండి. ఇక ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే ప్రియదర్శితో పాటు రోషన్, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ మరియు శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారండి. ఓవరాల్ గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. అట్లాగే మూవీకి సంబంధించి రివ్యూ ఇంకా కంటిన్యూ చేయాలంటే ఇక్కడ ఒక టైం లైన్ ఇస్తున్నాను. ఆ టైం లైన్ లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాల్సి వస్తుందండి. అవి వచ్చేసి ఈ మూవీ చూశాక నాకు కలిగినటువంటి ఫీలింగ్ అనేది మా స్టూడెంట్స్ తో చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే నా ఫాలోవర్స్ లో చాలా మంది మా స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక మా స్టూడెంట్స్ తో నేను చెప్పాలనుకున్న రెండు విషయాలండి. నెంబర్ 1, ఒరే అబ్బాయిలు, మైనర్ అమ్మాయిలను కెలకమాకండి. కన్ఫామ్ గా మీకు చెత్తడైపోద్ది. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక నెంబర్ 2, ప్రేమించడం తప్పు అని నేను ఎప్పుడు అన్నాను. అమ్మాయిలను తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే సొసైటీని దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి చెప్తున్నానమ్మా. దయచేసి ఎవరు లేడీస్ తప్పుగా అనుకోవద్దు. ఇవాళ రోజున సొసైటీలో చాలా మంది అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే కరెక్ట్ గా చెప్పాలంటే పక్కా కమర్షియల్ అయిపోయారబ్బా. నువ్వు మంచోడువా చెడ్డోడువా, నలుపా తెలుపా, బట్ట పొట్ట, పొడుగా పొట్ట ఏమి చూడట్లేదు అబ్బాయి. నీ దగ్గర డబ్బుందా, లేదా మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావా, నెలకి లక్షల్లో సంపాదిస్తున్నావా, ఇవేమీ లేదు. వెనకాల డబ్బు లేదా ప్రాపర్టీ ఏదైనా ఉందా, ఇవి మాత్రం చూస్తున్నారబ్బా. ఈ డబ్బు, ప్రాపర్టీ లేదా గవర్నమెంట్ జాబు ఉంటే చాలు. నువ్వు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ నువ్వు సొసైటీ దృష్టిలో గొప్పోడివి అయిపోతావు. కాబట్టి అబ్బాయిలు అన్ని మూసుకుని డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టండి. ఆటోమేటిక్ గా మీకోసం. అట్లాగే అమ్మాయిల్లో ఇవాళ నేను ఇందాక కమర్షియల్ అన్నాను కదండి. ఆ కమర్షియల్ అనేది ఒక 90% ఉన్నారు, కానీ ఒక 10% ఉంటారండి మంచి అమ్మాయిలు. ఇలాంటి అమ్మాయి మీకు దొరికితే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ఓకే, ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తేనండి, ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా బేస్డ్ మూవీ అనమాట. సప్తగిరి LLB, వకీల్ సాబు, ఆర్టికల్ 375 ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ అండి. కాబట్టి కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా కూడా డెఫినెట్ గా కిక్ ఇస్తుందండి. ఇక ఈ సినిమా స్టోరీ గురించి నేనైతే డిస్కస్ చేయదలుచుకోలేదు కానివ్వండి. డైరెక్ట్ గా యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తానండి. హైలైట్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది నెగిటివ్ రోల్ చేసిన మంగపతి క్యారెక్టర్, మన శివాజీ గారు అనమాట. 90s కిడ్స్ మూవీస్ లో చూసాం కదండి. ఏదేమైనా సరే లాస్ట్ 10-15 years గా శివాజీ గారిని మనం దాదాపుగా మర్చిపోయామండి. రీసెంట్ గా ఈటీవీలో అదేంటి 90s కిడ్స్ ఏదో మూవీ వచ్చినట్టుంది. ఆ మూవీ తప్ప ఆయనకి సరైన బ్రేక్ లేదు. అప్పుడెప్పుడో ఆయన తాజ్ మహల్ అనేటటువంటి ఒక సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఆ సినిమా తర్వాత దాదాపుగా ఆయన ఫేడ్ అవుట్ అయిపోయారు. ఏదైనా సరైన రోల్ పడితే మాత్రం ఆయన కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతారనమాట. ఈ సినిమాలో మంగపతి క్యారెక్టర్ చూస్తుంటే నాకు అంతలా ఇంపాక్ట్ అనిపించింది. చాలా మంది అంటారు కానివ్వండి, ఈ మంగపతి క్యారెక్టర్ సినిమాలో విలన్ రోల్ అని. కానీ ఈ విలన్ రోల్ ని చాలా మంది ఇష్టపడుతున్నారండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక సగటు ఆడపిల్ల తండ్రి సొసైటీలో ఎలా ఉంటాడు అన్నది మనకి ఆయన క్యారెక్టర్ ద్వారా చాలా క్లియర్ కట్ గా చూపించారు. జనరల్ గా దాన్ని విలనిజం అనకూడదండి. ఒక ఆడపిల్ల తండ్రి సొసైటీలో ఎంత ఇన్సెక్యూర్డ్ గా ఉంటాడు అనే విషయాన్ని మనకి చాలా క్లియర్ గా చూపిస్తారన్నమాట. కాబట్టి మంగపతి క్యారెక్టర్ నాకు తెలిసి అయితే ఎవరు ద్వేషించరండి. ఆ క్యారెక్టర్ ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఏదేమైనా సరే మంగపతి క్యారెక్టర్ కి మనం బాగా కనెక్ట్ అయిపోతామండి. శివాజీ గారికి ముందు ముందు ఇలాంటి ఇంకా మంచి రోల్స్ లభించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక శివాజీ గారి తర్వాత బెస్ట్ క్యారెక్టర్ అంటే మాత్రం లాయర్ క్యారెక్టర్ చేసిన ప్రియదర్శి గారు అని చెప్పాలండి. ఆ రోల్లో ఆయన ఇచ్చి పడేశాడు. ఆ సెక్షన్స్ వైజ్ గా ఆ కోర్టులో వాదించేటటువంటి సీన్స్ చూస్తుంటే మాత్రం నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. మరీ ముఖ్యంగా లాస్ట్ 45 minutes మనల్ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడతాయి అనమాట. ఆ రేంజ్ లో ప్రియదర్శి గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగని మంగపతి శివాజీ గారి క్యారెక్టర్ తక్కువేం కాదండి. అసలు అరుపులతోనే మనకి షేక్ అడిచేస్తారనమాట. రోషన్ కూడా చాలా బాగా నటించాడు. తనకిచ్చిన రోల్ కి న్యాయం చేశారండి. ఇక హీరోయిన్ శ్రీదేవి, ఈ అమ్మాయిని చూస్తుంటే అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠి గారు ఎలా ఉంటారో సేమ్ ఈ అమ్మాయి కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి. ఓవరాల్ గా తనకిచ్చిన రోల్ కి ఫెంటాస్టిక్ గా న్యాయం చేసిందని చెప్పాలి. సపోర్టింగ్ రోల్స్ లో హర్షవర్ధన్, రోహిణి మరియు శుభలేఖ సుధాకర్ నటించారండి. అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఏదేమైనా సరే డైరెక్టర్ వీళ్ళందరి నుంచి చాలా మంచి నటన రాబట్టాడని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే విజయ్ బుల్గానిన్ గారు అందించినటువంటి మ్యూజిక్ లో
పాటలైతే నాకైతే అస్సలు నచ్చలేదండి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సాలిడ్‌గా ఇచ్చాడు. చాలా చాలా బాగుంది. ఓవరాల్‌గా విజయ్ గారు ఈ సినిమాకి చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ఓవరాల్‌గా చూసుకుంటే సన్నివేశాలకు తగ్గట్టుగా బీజీఎం చాలా బాగా కుదిరిందని చెప్పాలి. ఇక దినేష్ పురుషోత్తమన్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. సన్నివేశాలకు తగ్గట్టుగా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇక ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి కార్తీక్ శ్రీనివాస్ గారు అందించినటువంటి ఎడిటింగ్ అన్నమాట. సెకండ్ హాఫ్‌లో సాలిడ్‌గా ఉంటది ఆ ఎడిటింగ్. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో కూడా చాలా బాగుంది. ఓవరాల్‌గా ఈ సినిమాకి ఉన్నటువంటి మేజర్ హైలైట్స్‌లో ఎడిటింగ్ కూడా ఒకటని చెప్తాను. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రెజెంటేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థాంక్ యూ అండ్ జై హింద్.